అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి పుదీనా పచ్చడి అండి. సో ఈ పచ్చడి వచ్చేసి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేయండి, చాలా బాగుంటుంది. రైస్లో కానీ టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుందండి. సో దానికోసం ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే నువ్వులు వేయించుకోవాలండి. సో డ్రైగానే వేయించుకోవాలి. ఇది మరీ ఎక్కువ కూడా వేయించుకోవద్దు, ఎక్కువ వేయించుకుంటే మళ్ళీ చేదు వచ్చేస్తుంది. సో ఇలా వేయించుకొని మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి. సో తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 15 అయితే పచ్చిమిర్చి తీసుకున్నానండి. అది కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి కూడా కొంచెం వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత మనం పుదీనా వచ్చేసి ముందుగానే క్లీన్ చేసి పెట్టుకోవాలండి. అది వచ్చేసి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఒక 2 కప్స్ వరకు అయితే పుదీనా తీసుకున్నానండి. సో అది వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోయి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి దాకా అయితే వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 6 to 8 వరకు అయితే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. సో ఇలా మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది మొత్తం కూల్ అవ్వనివ్వాలండి. సో ఇది కూల్ అయ్యేలోపు అయితే మనం ముందుగా మిక్సీ జార్లో నువ్వులు వేసుకున్నాం కదా, అది ముందు మిక్సీ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసి మెత్తగా మిక్సీ వేసుకొని మనం చింతపండు వచ్చేసి ముందుగా నానబెట్టుకోవాలండి. సో ఆ చింతపండు వాటర్తో సహా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇది సరిపోతుంది. మీరు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసే వాళ్ళైతే ఎక్కువ చింతపండు వేసుకొని ఇలా పచ్చడి చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. సో ఇలా మెత్తగా మిక్సీ చేసుకొని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుందండి. సో ఎంతో టేస్టీ పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోతుంది. మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా అయితే ఎప్పుడు చేసి ఉండరు నాకు తెలిసి. సో ఒకవేళ చేసిన తర్వాత మీకు నచ్చితే కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, అలానే లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.